హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనో పర్ఫెక్ట్‌గా ఎలా అప్లై చేయాలి, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి హోపోనోపోనో ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఎప్పుడైనా మీ లోపల అంటే మీ అంతరంగంలో మీ మనసు లోపల ఏమి జరుగుతుందో ఆలోచించారా? అంటే మీ మనసు దేని వైపు పరిగెడుతుందో, మీ ఆలోచనలు దేని వైపు ఉన్నారో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఆలోచించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ చాలామంది ఏం చేస్తారంటే అందరికి ఇంట్రెస్ట్ అనమాట. చాలామందికి ఇంట్రెస్ట్ ఏంటంటే పక్క వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళసలు వాళ్ళ ఇంట్రెస్ట్‌లేంటి? ఇలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధే ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరి గురించి వాళ్ళు వాళ్ళ మనసు లోతుల్లోకి వెళ్ళి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం అనేది చాలా తక్కువ. నేను ఒక బుక్‌లో చదవడం కానీ, ఎక్కడో వినడం కానీ జరిగింది ఒక స్టేట్మెంట్. ప్రపంచాన్ని గెలిచిన వాడికంటే, వాడి మనసుని గెలిచిన వాడే గొప్పవాడు, వీరుడు అని. మరి ఇలా మన మనసుని గెలవాలి అంటే, మరి దాని గురించి తెలియాలి కదా! మన మనసు ఏం ఆలోచిస్తుంది? మన మనసు దేనిని కోరుకుంటుంది? అన్న విషయాన్ని తెలియాలి కదా! మళ్ళీ చెప్తున్నా. మనల్ని మనం గెలవాలి అంటే ముందు మన మనసు గురించి తెలుసుకోవాలి. మన మనసుని గెలవాలి. జనరల్‌గా ఏదైనా ఒక యుద్ధం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక కాంపిటీషన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా పూర్వకాలంలో యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరిగేటప్పుడు ఒక ప్లాన్ ప్లాన్ వేసుకునేవారు. అంటే ఒక ప్రణాళిక. అవతల వ్యక్తి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? వాడి యొక్క వీక్‌నెస్ ఏంటి? అంటే వాళ్ళలో ఉన్న గొప్ప విషయాలేంటి? వాళ్ళలో ఎక్కడైనా వీక్‌నెస్‌లున్నాయా? అని ఒక ప్రణాళిక వేసుకునేవారు. అంటే యుద్ధం గెలవాలి అంటే అవతల వ్యక్తి యొక్క బలం, అలాగే బలహీనత గురించి తెలియాలి కదా! అలాగే మరి మనల్ని మనం గెలవాలి అంటే మన మనసు లోపల ఏమి జరుగుతుందో తెలియాలి. అంటే మనం దేని గురించైతే పదే పదే ఆలోచిస్తున్నామో అన్న విషయం తెలియాలన్నమాట. అందుకే మీకోసం మీరు తెలుసుకోవడానికి ఒక కొద్ది టైం, ఒక 5 మినిట్స్ జస్ట్ రిలాక్స్‌గా కూర్చొని, మీ లోపల ఏమి జరుగుతుంది? మీరు దేని గురించైతే ఎక్కువగా మదన పడుతున్నారు? మీరు దేని గురించైతే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు? అన్న విషయాన్ని ఒక 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకుంటారో, మీరు దేని గురించైతే బాధపడుతున్నారో అన్న విషయాన్ని, దేని గురించి ఫోకస్ చేయాలో అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారో, ఆటోమేటిక్‌గా మీరు దాని గురించి వర్క్ చేయడం మొదలుపెడతారు. అంటే మీ బలమేంటి? మీ బలహీనత ఏంటి? మీకు తెలియాలి. అప్పుడే కదా దేని వైపు ఎక్కువ ఫోకస్ పెట్టాలన్న విషయం మీకు తెలుస్తుంది. ఇలా గనక మీరు మీ గురించి తెలుసుకోవడం అనేది అలవాటుగా మార్చుకున్నారు అంటే రోజుకొక 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ మంచి అలవాట్లు, మీ చెడు అలవాట్లు మీకు కళ్ళకి కొట్టినట్టుగా కనిపిస్తాయి. అప్పుడు వాటిల్ని మంచి అలవాట్లని ఇంప్రూవ్ చేసుకోవడానికి, చెడు అలవాట్లని తగ్గించుకోవడానికి మీరు ఫోకస్ పెట్టొచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మిమ్మల్ని మీరు గెలవాలి. మీతో మీరు చేసే యుద్ధంలో మీరు గెలవాలి అంటే మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. మీ మనసు లోతుల్లోకి వెళ్ళి లుక్ ఇన్సైడ్.
అంటారు. అంటే ముందు మీ గురించి మీరు తెలుసుకున్న తర్వాత అవతల వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఏదో ఒక సామెత ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. అంటే ముందు మన ఇంట్లో గెలిచిన తర్వాతే కదా బయట గెలవాలి. అలాగే ముందు మన గురించి మనం బాగా తెలుసుకున్న తర్వాత అవతల వాళ్ళ గురించి ఆలోచించొచ్చు. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించొచ్చు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ గురించి మీరు బాగా తెలుసుకున్నారు అంటే మీరు ఎదగడానికి, ఉన్నతంగా మారడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. అతి తొందరలోనే మీరు అనుకున్న ప్రతి గోల్‌ని కూడా రీచ్ అవ్వగలుగుతారు. ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకున్నారో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు అని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి కామెంట్ రూపంలో అడిగిన ప్రతి ప్రశ్నకి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.